నమస్తే. నమస్తే. చెప్పండి ఏంటి ప్రధానంగా ఈరోజు ప్రెస్ క్లబ్ లో ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ సినిమా వేదిక ద్వారా వీళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో వాళ్ళు చర్చించే ప్రధాన అంశము తెలంగాణ సినిమా ఎదగాలి అంటే తెలంగాణ సినిమా పాలసీ తయారు చేయాలి, దానికి తెలంగాణ ఎఫ్డిసి తెలంగాణ ప్రభుత్వము చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా మాట్లాడుకునే విషయం. మరి సార్ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అయితే విన్నాం సార్. మరి నిజంగా అన్యాయం అనేది జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా జరగట్లేదు అనేది ఇన్బ్యాలెన్స్ అనేది వాస్తవం. ఇన్బ్యాలెన్స్ అయితే ఉన్నది, అది వాస్తవం అది. సో దాన్ని పరిష్కారం అంటే తెలంగాణ గవర్నమెంట్ సినిమా పాలసీ తయారు చేయడం ద్వారానే, సినిమా పాలసీ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా నిన్న జరిగినటువంటి ధర్నాలో భాగంగా వేదికగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమంలో 3 గంటలకు చిరంజీవి గారు సమయం ఇచ్చారు. ఆ యొక్క సమావేశంలో సినీ కార్మికులకు జరుగుతున్నటువంటి వేతనాల గురించి కావచ్చు, 13 కోట్లు దాదాపుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లిస్తామనే అంశం మీద మాట్లాడతారని చెప్పేసి అన్నారు. మాట్లాడారా? ఏం చేయాలి? అసలు అది ఇంటర్నల్ సమస్య, ఇక్కడ చర్చించాల్సిన అంశం కాదు. ఇది ఫిలిం ఛాంబర్కును ఫెడరేషన్కి సంబంధించిన సమస్య. అది వాళ్ళు పరిష్కారం చేసుకోగలుగుతారు. అది పెద్ద అంత ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అంశం ఏం కాదు. అది దానికి అంత ఇంపార్టెన్స్ కూడా లేదు యాక్చువల్లీ. సో ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీ ద్వారా ఏం సమాచారం మీరు? అదే ఇప్పుడు చర్చా వేదిక ద్వారా అందరూ కలిసి మాట్లాడింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డిసి ద్వారా తెలంగాణ సినిమా పాలసీ తయారు చేస్తే ఆ తెలంగాణ సినిమా పాలసీ ద్వారా మాత్రమే తెలంగాణ కళాకారులకు ప్రోత్సాహం కానీ, తెలంగాణ సినిమా ప్రోత్సాహం కానీ, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే సినిమాలు కానీ వస్తాయనేది ప్రధానంగా మాట్లాడుకునేది. గవర్నమెంట్ కూడా ఆ దశలో ఆలోచిస్తే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది నా నమ్మకం. అది ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం అంటే తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడితే కనుక వాళ్ళకి నెక్స్ట్ సినిమాలో ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని చెప్పి అయితే అది నిజమేనా? దానికి ఆధారాలు ఉంటాయా? మీరే చెప్పాలి. అది నువ్వే అడిగావు కదా. ఆధారాలు మీరు ఒక చాలా మూవీస్ కరోనా చూసావా? కరోనా చనిపోయిన వాళ్ళని అయితే చూసాం, అనుభవించిన వాళ్ళు చూసావు. అంతేకాదు చూడలేగలరు. ఇది కూడా అంతే. వివక్ష అనేది కరోనా లాంటిది, అది కనపడదు కానీ చంపేస్తుంది. అర్థమైంది కదా నీకు? అంటే సినీ కార్మికులు డైలీ వేతనాలు జరగట్లేదు, వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సినీ వర్గంలో ప్రొడ్యూసర్లు కానివ్వండి, సినీ ప్రాజెక్టు నిర్మించేటువంటి వాళ్ళు డైలీ వేతనాలు ఇచ్చే క్రమంలో అడుగులు ముందుకేస్తున్నారు. ఏముండదు, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చిన్న సినిమాకి ఎక్కువ బాధలు ఉన్నాయి, అట్లా కార్మికులకు కూడా బాధలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న మెయింటైన్ అంటే లివింగ్ ఇది పెరిగిపోయింది బాగా. కాబట్టి వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, చిన్న మొదలకు ఉండే బాధలు చిన్న మొదలకు ఉన్నాయి. సో అది ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకునే తప్ప ఇదేమి ప్రపంచాన్ని కదిలించే సమస్య ఏం కాదు. ఇది తీసినటువంటి ఏ సినిమా అయినా కూడా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ఉంటుంది. ఇప్పుడు రానున్న రోజులు ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతుంది? డెఫినెట్ గా అదే కోణంలో ఆలోచిస్తాను, అలాంటి సినిమాలు చేస్తాను. అంటే ఈ మధ్య రానున్న 15 రోజుల నేపథ్యంలో చూసినట్లయితే మార్వాడి గోబాక్ అనేది ఎంతవరకు కరెక్ట్? అదే అంశం అనటం కరెక్టా కాదా నువ్వు చెప్పు. అంటే భారతదేశంలో ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ స్థానికుల యొక్క హక్కుల్ని హరించే విధంగా, స్థానికుల జీవనోపాధిని హరించే విధంగా, వాళ్ళని ఆక్యుపై చేసి కబలించి మేమే బతకాలనికి ఆలోచన అది ఏ జాతికైనా పనికిరాదు, ఏ కులానికైనా పనికిరాదు, ఏ మతానికైనా పనికిరాదు, ఏ ప్రాంతీయతకు సంబంధించిన వాడికైనా పనికిరాదు. అందరం బతకాలి సమానంగా. ఈ హక్కుల్ని లేకపోతే ఈ ప్రజాస్వామ్య ఫలితాలని అందరం సమానంగా పంచుకోవాలి అనే అంశం మీద ఎవరు జీవనం సాగించినా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ కబలించే విధంగా, దోపిడీ చేసే విధంగా ఎవరు ప్రయత్నం చేసి కూడా దానికి వ్యతిరేకమైన పోరాటాలు వస్తాయి ఖచ్చితంగా. రానున్న రోజుల్లో మీరు సినీ కార్మికులు పడుతున్న కష్టాలపైన మన సినిమాలు తీసే అవకాశం? అంత కష్టాలు పడే అంత ఏం లేదు, మీరు అనుకునే అంత ఏముండదు అక్కడ. రానున్న రోజుల్లో శంకర్ అన్న దర్శకత్వంలో ఏ టైటిల్ చూడబోతున్నారు? అంటే మీరు ఏ టైటిల్ పెట్టినా కూడా ఒక వ్యూహాత్మకంగా ప్రజలు ఆలోచించే పంత స్టైల్లో ఉంటుంది. ఏ విధంగా చెబుతున్నారు? తొందరలో చెప్తాను. రైట్ అన్న, వేచి చూస్తారు అందరు తెలంగాణ ప్రజలంతా, తెలుగు ప్రజలంతా. కార్యక్రమం ముఖ్య ఉద్దేశము సూటిగా తెలంగాణ సినీ పాలసీ రావాలి. తెలంగాణ కళాకారుల పట్ల, తెలంగాణ కవుల పట్ల, తెలంగాణ సినిమా ఆర్టిస్టుల పట్ల, డైరెక్టర్ల పట్ల ఒక తెలంగాణ సినీ పాలసీ అలగ్ కావాలి.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఒకటి ఉండాలి. తెలంగాణ అలాగైన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా మన కళాకారులు ముందుకు రావడం లేదు, మన సినిమాలు ముందుకు రావట్లేదు, మన వైవిధ్యభరితమైనటువంటి తెలంగాణ భాష యాసలో కూడా మన సినిమాలు రావటం లేదు. దానికోసమే తెలంగాణ సినిమా వేదిక ఏమంటుందంటే ఫిలిం ఛాంబర్ మనది వేరు ఉండాలి, మన పాలసీ వేరే రావాలని చెప్పి కోరుతాము. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పటికీ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయితే దాటిపోయింది, అయినా ఇంకా ఈ సినీ రంగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అవకాశాలు కూడా రావట్లేదు అని. అసలు తెలంగాణ వచ్చిందే మనకు అన్యాయం జరుగుతుందని, ఇక్కడ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఉద్యోగ కల్పన లోపల సక్సెస్ అయినాం, నీటి వాటాలో కొంత సక్సెస్ అయినాం, విద్యారంగం లోపల కొంత సక్సెస్ అయినాం. ఇప్పుడు అత్యధికమైనటువంటి ఏ సినీ పరిశ్రమ అయితే ఉన్నదో ఆ సినీ పరిశ్రమలో మనం ఇంకా నిలదొక్కలేకపోయినాం. ఆ సినీ పరిశ్రమలో నిలదొక్కుంటే మనం సంపూర్ణంగా తెలంగాణ లోపల వాటా పొందిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వం నేనేమంటున్నా, ఆ ప్రభుత్వం కొంత లొంగిపోయింది. కేటీఆర్ కొన్నిటికి కొన్ని ప్రలోభాలకు లొంగిపోయిన ఆ విషయంలో నేను నిలదలుచుకోలేదు. ఈ ప్రభుత్వం నేను చూసని ఏం చేస్తున్నా అంటే, తెలంగాణలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు చేస్తే వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, తెలంగాణ వాళ్ళు గెలిపించుకుంటే వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆలోచించి తెలంగాణ సినీ పాలసీని తీసుకురావాలి. తెలంగాణలో సినీ పాలసీ తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటి ఇన్స్టిట్యూషన్స్ మొదలు పెట్టాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ. వజ్రం ఉంటుందబ్బా, వజ్రం సానబడితేనే కదా వెళ్తురు వచ్చేది. ఇప్పుడు మన దగ్గర కళాకారులు ఉండరు, వాళ్ళని సానబడితేనే కదా మనం సినిమా లోపల ముందుకెళ్ళగలుగుతాం. దక్షిణ భారతదేశం లోపల ఒక చిన్న రాష్ట్రం, దక్షిణ భారతదేశం లోపల అతి చిన్న రాష్ట్రం అంటే గోవా అంటే ఉత్తరాదిలోకి వెళ్ళిపోతుంది, అది పక్కకు పెట్టండి. కేరళ ఉన్నది కదా, కేరళ ఎంతమంది జనాభా? 2 కోట్ల జనాభా. మన దగ్గర ఎంత జనాభా? 4.5 కోట్ల జనాభా. దక్షిణ భారతదేశాన్ని శాసిస్తుందా లేదా మలయాళం సినిమా? మనం కూడా ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి. మన దగ్గర కూడా చాలా మంది మేధావులు, కవులు, కళాకారులు, సినిమా లోపల ఉన్నటువంటి హీరోలు, అన్ని రకాల వారు కూడా ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. వీళ్ళు కూడా ఒక 10-15 వేల మంది కార్మికులు ఇక్కడ భర్తీ కావాల్సిన అవసరం ఉంటుంది. కార్మికుల గురించి ఏం చెప్తారు? గత కొన్ని రోజుల నుంచి షూటింగ్లకు వెళ్లకుండా వాళ్ళ వేతనం పెరగాలి, అదే విధంగా రోజువారీగా అది పెద్ద రాజకీయం నడుస్తా ఉంది. తెలంగాణ సినిమా వేదిక ఎప్పుడైతే డాక్టర్ సి నారాయణ రెడ్డి 94వ జయంతి ఉత్సవాలు చేసుకున్నామో ఆ రోజు అక్కడ పైడిరి జయరాజ్ బొమ్మ చిన్నగా ఉన్నది, దీన్ని పెద్దగా పెట్టాలని చెప్పి కొట్లాడిన తర్వాత వాళ్ళు ఆలోచించుకున్న విధానం ఏంటంటే సినిమా రంగము నష్టాల్లో ఉందని చూపించాలి. దానికోసమే ఆ ధర్నాలో మన తెలంగాణ ఉన్నాడా? ఎవడన్నా అల్లు ఉన్నారా? ఆ 30% ఇస్తే వానిపోతుందా మనకు పోతుందా? మన చిన్న సినిమాలు కాబట్టి మనం బ్రేక్ చేయడం కోసం ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఒక్క మానవతా కోణంలో మాత్రం కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అంతే, మానవతా కోణంలో. అంటే గంటల తరబడి పని చేసుకుంటారు, శ్రమ దోపిడీ జరుగుతుంది, సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదని. అదే నేను దానికి 100% నేను ప్రోత్సహిస్తాను. నిజంగా అయితే వాళ్ళకి న్యాయం జరగాలి. కానీ చిన్న పరిశ్రమలను దెబ్బ పెట్టడానికి 30% పెంచేదేమో అని నేను అనుకుంటున్నాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. రెండో విషయం, సినీ పరిశ్రమ నష్టాల్లో ఉందని చూపించడానికి అదొక బూచి కూడా కావచ్చు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రౌడీ సమావేశం కార్యక్రమం ఏంటంటే, తెలంగాణలో ఎంతో మంది డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, సింగర్స్ కానీ, రైటర్స్ కానీ, యాక్టర్స్ కానీ ఎంతోమంది, ఇవాళ పైడి జయరాజ్ కానీ, ప్రభాకర్ కానీ, ఇవాళ కత్తి కాంతారావు కానీ, ఇవాళ ఎంతో మంది టాలెంటర్స్ ఎంతో మంది ఉన్నారండి. ఇవాళ రైటర్స్, సింగర్స్ కాసర్ల శ్యామ్ కానీ, మేమ్స్ కానీ, భోలే కానీ, లేకపోతే మన చంద్రబోస్ కానీ, ఇవాళ చచ్చిపోయిన సారంగపాణి ప్లస్ శంకర్ కానీ, ఇప్పుడు ఎంతో మంది టాలెంటర్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఇవాళ రైటర్స్, సి నారాయణ కానీ, ఇవాళ సి నారాయణ అందరూ అంటారు కాదు, నంబర్ 1 మా తెలంగాణ వాడే. నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటి నుంచి మేము ఒకటే చెప్తున్నాము, తెలంగాణలో హీరోలు కావాలి, తెలంగాణ హీరోయిన్లు కావాలి, తెలంగాణ విలన్స్ కావాలి. దయచేసి మీకు కూడా మీరు చేయండి, చేయవద్దు అంటలేను, అందరూ వచ్చండి, కానీ మాకు కూడా న్యాయ పద్ధతి చేయండి. మాకు కూడా మీతో పాటు న్యాయ పద్ధతిగా చేయండి. లేకపోతే చేయలేనుకో, ఆంధ్రాలో చెప్తున్నాను, ఉరికి కొట్టే కాలం వస్తుంది. ఇది నిజం. ఎందుకంటే చెప్తున్నా, ఫిలిం ఛాంబర్ మా కూడా తెలంగాణలో మీ ఆంధ్రాలో నడుచుడేంది అబ్బా, నాకు అర్థం కాదు. నడవండి, కానీ ఒకటి మా కూడా సరి సంబంధం చూడాలి మీరు. లేకపోతే మేము కూడా సపరేట్ ఛాంబర్ పెడతాము,
మేము మీ సంగతి చూస్తాము. ఇది నిజం. తెలంగాణ సాధించుకొని దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా ఇంకా సినీ రంగంలో తెలంగాణ వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదనే ఆవేదన. ఇది దొరకలేవో నిజంగా దొరుకుతుంది. ఏంటంటే ఇస్తున్నారు, కమ్యూనిస్ట్ ఇస్తున్నారు, బిచ్చగాడు ఇస్తున్నారు, ఏదో చిన్నప్పటి విలన్స్ ఇస్తున్నారు. ఇదండి మా తెలంగాణలో మా గడ్డ మీద సంపాదించుకుంటారు. మా తెలంగాణలో సీన్స్ మొత్తం స్టూడెంట్స్ మా కాడ పెట్టుకొని ఫ్రీగా లీజుగా 100 సంవత్సరాలు లీజ్ చేసుకొని మీరు మొత్తం మీరు సాధన చేసుకుంటే మీద కాయలు గిట్ల మీద పండించే మీరు తినేది మీరా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఒక్కటే చేసిన దేశం ఎవరైనా సరే మీరు ఎంత న్యాయం పద్ధతిగా ఉంటున్నారో ఆంధ్ర హీరోలు కానీ తెలంగాణ హీరోలు కానీ ఆంధ్ర డైరెక్టర్ కానీ తెలంగాణ డైరెక్టర్స్ కానీ ఎవరైనా చెప్తారా మా కూడా సరి సమానంగా చూడాలి. చూడకపోతే మేము క్షమించము. ఈ రోజు చిత్రపుర కాలంలో ఒక్కొక్క ఆంధ్రలోకి 2-3 ఇల్లు ఉన్నది. తెలంగాణలో ఒకళ్ళు చూపించి చూద్దాం. తెలంగాణలో ఒక ఇల్లు చూడు చిత్రపుర కాలంలో. ఇప్పటికన్నా 3000 ఇల్లు కడుతున్నారు. అందులో 1500 ఇల్లు తెలంగాణలో కావాలి. ఇచ్చిన దాకా మేము వదిలిపెట్టాము. మేము తెలంగాణ ఛాంబర్ లో మీరు ఉండాలంటే మాతో సంబంధం లేదు. తెలంగాణ ఛాంబర్ వేరైతుంది. మిమ్మల్ని ఉడిచే కాలం దగ్గరికి పడుతుంది. ఇది కేసుందరం నుంచి వరంగల్ జిల్లా బీజేపీ ప్రధానంగా ఏం చెప్తారు? కార్మికులు ఇప్పుడు రోజు వేతనాలు పెంచాలి, అదే విధంగా రోజువారీగా వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఏం చెప్తారు? కంపల్సరీ రోజువారీ వేతనాలు కార్మికులు పెంచాలి.